ఈ రోజైతే హైదరాబాద్‌లో పెద్ద వర్షమే పడింది. అలా విండో పక్కన వర్క్ చేస్తుంటే బయటికి చూస్తే వెదర్ అయితే చాలా బావుంది. ఇంకా వెదర్ చూసి నాకైతే కడుపులో క్రేవింగ్ స్టార్ట్ అయినాయి. ఏదైనా స్ట్రీట్ స్టైల్‌లో వేడి వేడిగా తినాలనిపించింది. స్ట్రీట్ సైడ్ నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం. బట్ నేనెందుకో అంతగా ప్రిఫర్ చేయను. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా నాకు అంతగా తీసుకోవాలనిపించదు. వాళ్ళు చేసే ప్రాసెస్ చూస్తే అంత హైజీనిక్‌గా అనిపించదు. సో, ఇంట్లో ఏదైనా హెల్తీ వర్షన్‌లో చేసేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడైతే 2 ఆనియన్స్ చపా చపా చాప్ చేసేసాను. మళ్ళీ వర్క్ చేసుకోవాలి కాబట్టి సింపుల్‌గా చేసేసుకోవాలనైతే అనుకున్నాను. సో, మిల్లెట్ నూడిల్స్ అయితే బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసేసాను. ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసేసి అందులోనే 4 ఎగ్స్ అయితే పగలగొట్టేసాను. చెప్పాను గదా! సింపుల్‌గా చేస్తున్నానని. సో, ఓన్లీ ఎగ్స్‌తో మాత్రమే చేయాలనుకున్నాను. ఇందులోనే లైట్‌గా పసుపు, ఉప్పు వేసేసి కొంచెం కారం వేసేసుకొని ఎగ్ అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్న తర్వాత నూడిల్స్ అయితే ఇందులోనే వేసేసుకొని మంచిగా అందులో ఇచ్చిన మసాలా యాడ్ చేసి టాస్ చేసేసుకున్నా. ఇక్కడైతే నేను ఏం సాసెస్ కూడా యాడ్ చేయలేదు. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ ఇన్ ఎ హెల్తీ వర్షన్. మీకు వర్షం పడినప్పుడు ఏం తినాలనిపిస్తుందో నాతో అయితే కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇక్కడైతే వెదర్ చల్లగా ఉంది అండ్ వేడి వేడి నూడిల్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్లేట్‌లో సర్వ్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా ప్లేట్‌లో పెట్టుకొని పైన కొంచెం ఆనియన్స్‌తో గార్నిష్ చేసేసుకొని ఇంకా రూమ్‌లోకొచ్చి బయట వెదర్‌ని ఆస్వాదిస్తూ గబా గబా నూడిల్స్ అయితే లాగించేసాను. మరీ స్ట్రీట్ స్టైల్‌లో ఉన్నంత టేస్టీగా రాకపోయినా వచ్చినియి. ఎంతైనా హెల్తీ వర్షన్ కాబట్టి ఎక్స్ట్రార్డినరీ అనైతే చెప్పను. బట్ టేస్ట్ మాత్రం సూపర్.